క్యారెట్లతో చదువుకునే పిల్లలకు ఇలా క్యారెట్ పాలు చేసివ్వండి. దీని రుచి బాగుంటుంది. అలాగే ఇది కంటి చూపును పెంచడంతో పాటు ఒంటికి కూడా ఎంతో శక్తినిస్తుంది. పిల్లలకే కాకుండా అన్ని వయసుల వారు కూడా దీన్ని తీసుకోవచ్చు. చేసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 3 లేదా 4 క్యారెట్లను తీసుకుని వీటిని పైన కొద్దిగా చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇంత ముక్కలుగా కోసుకుని కుక్కర్లోకి వేసుకోండి. ఈ క్యారెట్లతో పాటుగా జీడిపప్పు, బాదం 10 నుండి 15 వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 3/4 గ్లాస్ వరకు నీళ్లను వేసుకోవాలి. ఈ నీళ్ళు వచ్చేసి క్యారెట్లు దాదాపుగా మునిగేంత వరకు ఉండాలి. ఇలా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి మనం వీటిలో వేసుకున్న బాదం పప్పులను తీసుకోవాలి. వీటిల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేత్తో నొక్కితే చాలా తేలిగ్గా పైన పొట్టు ఊడొచ్చేస్తుంది. ఇలా వేసుకున్న బాదం మొత్తాన్ని కూడా పొట్టు తీసేసి తీసుకోండి. తర్వాత ఈ మొత్తాన్ని కుక్కర్లో మిగిలిన నీళ్లతో కలిపి మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే దీనిలోకి మంచి సువాసన కోసం 2 నుండి 3 యాలకులను కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమం వచ్చేసి ఇంత మెత్తగా అవ్వాలి. ఎక్కడ పలుకులు బద్దలు లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి ఒక 1/2 లీటర్ పాలను వేసుకోండి. ఈ పాలను దగ్గరుండి 1-2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా క్యారెట్ మిశ్రమం, దీనిని 3 నుండి 4 స్పూన్ల వరకు పాలల్లో వేసుకోవాలి. మీరు తీసుకునే స్పూన్ పరిమాణాన్ని బట్టి 1 గ్లాస్ పాలకు 2 నుండి 3 స్పూన్ల వరకు ఈ మిశ్రమాన్ని వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. పాలల్లో వేసిన తర్వాత క్యారెట్ మిశ్రమం ఇలా చిన్న చిన్న ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. ఈ ఉండలు కూడా పూర్తిగా పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి తగినంత పటిక బెల్లంను వేసుకోవాలి. నేను ఈ పటిక బెల్లంను 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. వేసుకున్న పటిక బెల్లం కూడా ఈ పాలల్లో పూర్తిగా కలిసేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో అంచులకు పట్టిన దాన్ని కూడా స్పూన్తో తీసి పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోండి. మీరు పటిక బెల్లం బదులుగా బెల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం తురుము వేసుకుంటున్నట్లయితే పాలు కాస్త చల్లారిన తర్వాత కలుపుకోండి. ఈ పాలు వచ్చేసి 1 లేదా 2 నిమిషాల పాటు బాగా మరగాలి. ఈ పాలను ఇలా 1-2 నిమిషాల పాటు మరిగించడం వలన పాలు చిక్కబట్టడంతో పాటు మంచి రుచి వస్తుంది. అలాగే మనం ఇలా మరిగించడం వలన పాలకు కూడా మంచి రంగు వస్తుంది. ఇలా 1-2 నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ పై నుండి దించేసేయండి. అంతేనండి, ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే క్యారెట్ పాలు మనకు నిమిషాల్లో తయారైపోతాయి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమంలో నుండి మిగిలిన భాగాన్ని ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నుండి 3 రోజుల పాటు దీన్ని వాడుకోవచ్చు. ఈ పాలు వచ్చేసి చల్లగా తాగినా వేడిగా తాగినా ఎలా అయినా బాగుంటాయి. మీరు కావాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తాగొచ్చు. మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్లు వాడే కంటే తరచుగా ఇలాంటి పాలను మీరు పిల్లలకి ఇస్తూ ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వారి కంటి చూపు కూడా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.